ప్రముఖ దర్శకుడు సుకుమార్ పేరిప్పుడు జాతీయ స్థాయిలో మ్రోగిపోతున్నది. ఇక 'పుష్ప' సినిమా తర్వాత ఆయన రేంజే ఇంకో లెవెల్‌లో మారిపోయిందని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతోను కూడా మన ముందుకి రాబోతున్నాడు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులలా భారీ అంచనాలైతే నెలకొని ఉన్నాయి. ఇక ఇంతల్నే సుకుమార్ కూతురు సుకృతి వేణి కూడా ఈమె కూడా ఏం తక్కువ తీసిపోలేదు. ఈమె కూడా రీసెంట్‌గానే ఇంకో సినిమాలో నటించింది. గది కూడా 'రఘుతాత' అనే సినిమాలో నటించి దీంట్లో అసాధారణమైన నటనతోని అందరినీ మెప్పించింది. ఇక ఈ సినిమాల ఆమె నట ప్రదర్శనకు గాను ఉత్తమ బాలనటి లెక్క బాలనటి విభాగంలో ఈమెకి ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిన సంగతి మనకి తెలిసిందే. ఈ అవార్డు ఫంక్షన్ ఏడ జరిగిందంటే న్యూఢిల్లీలో నిర్వహించిరంట. మళ్ళా ఈ సినిమాల పక్కకు పెడితే గానీ ప్రస్తుతం ఈమె ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో 8వ తరగతి చదువుతున్నదంట. చూసిర్రా, 8వ తరగతికే ఇన్ని పురస్కారాలు దక్కించుకున్నదంటే మళ్ళా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో మీ మూలకే వదిలేస్తున్నా, తండ్రికి దగ్గ బిడ్డ అని అనిపించుకున్నది. మళ్ళా ఈమె ఈ నటనలతో పాటు ఈ నటన ప్రదర్శనతోని మన కేవలం ఇండియాలోనే కాకుండా ఇండియా ఫిలిం ఫెస్టివల్ గది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ముంబై ఫిలిం ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో కూడా పురస్కారాలు దక్కించుకున్నదంట. వాయమ్మనే చూసిర్రా, అసలు ఏ విధంగా ఈమెకి ఘనంగా సత్కారం జరిగినాయో అనేది. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ఈమె ఫోటోలు కొన్ని అంతర్జాలలో మస్తుగా వైరల్ అవుతున్నాయి. అవి ఏంది అని అంటే రీసెంట్గానే ఒక ర్యాంప్ ఈవెంట్లో ఈమె నడిచిందంట, టిక్కు టిక్కు అనుకుంటా. ర్యాంప్ ఈవెంట్ అంటే తెలుసు కదా, చుట్టూతుర జనం ఉంటారు. జనం ముందు మనం మంచిగా అందంగా తయారయ్యి అన్ని పెట్టుకొని టిక్కు టిక్కు అని ఊపుకుంటా పోతాం. దాన్నే ర్యాంప్ వాక్ అంటారు. అయితే డిజైనర్ రెనీ క్రిస్టల్ కోచర్ కోసం వాళ్ళ తరపున ఈమె ర్యాంప్ వాక్లో నడిచిందంట. దీంట్లో ఈమె నీలి రంగు పొట్టి గౌన్ వేసుకొని మస్తుగా అందంగా కనిపిస్తున్నది. ఆమె హెయిర్ స్టైల్ ఒకటి, స్పైట్స్ ఒకటి, పొట్టి హెయిర్ స్టైల్ తోని పర్ఫెక్ట్ గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో అందంగా చిరునవ్వుతోని మంచిగా నడుచుకుంటా కనబడ్డది ఈ స్టేజ్ మీద. ఈ స్టేజ్ మీద కూడా అందరు జనాలు చూసి సుకుమార్ బిడ్డ అసలు ఏ విధంగా ఉన్నది, అబ్బాబ్బాబ్బా మస్తు ఉన్నది కదా అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. అయితే ప్రస్తుతం ఈమె రఘుతాత చిత్రంలో నటించినందుకు గాను ఈమెకి ఇన్ని పురస్కారాలు దక్కినందుకు గాను మన యువ కళాకారులకు కూడా స్ఫూర్తిని అందజేస్తున్నాయి. దీన్ని బట్టి ఫ్యూచర్లో కూడా భవిష్యత్తులో కూడా మంచి నటి అయ్యే అవకాశాలు ఉన్నాయని అర్థమవుతున్నాయి. ముందుగాల ఈమె మంచి నటి అయ్యే అవకాశాలు ఎంత మంచిగా ఉంటుంది అని ఈమె ఫ్యూచర్ చూడాలని మస్తుగా ఎదురు చూస్తారు చాలా మంది. మళ్ళీ మీకు గిట్లా సుకృతిని చూస్తే ఏమనిపిస్తుంది? ముందుగాల కూడా ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతుందని అనిపిస్తున్నదా? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. గట్లనే గంట ఉంటుంది, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.